ఆదాయ పన్ను రిటర్నుల దాఖలలో ఈసారి కూడా భారీ స్పందన కనిపిస్తోంది మనకి. ఏదైతే గతంలో ఉన్నటువంటి ఆదాయ పన్ను రిటర్నుల కన్నా ఈసారి ఎక్కువగా రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆసక్తిగా వినియోగదారులు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. ఏదైతే రిటర్న్స్ ఫైల్ గతంలో ఉండేదానికన్నా ఈసారి మనకి ఆదాయ పన్ను రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. దాదాపుగా పన్ను ప్రయోజనాలు కోల్పోయే ఛాన్స్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఆదాయపు రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జూలై 31తో ముగిసిన గడువు నాటికి 2026-27 మదింపు సంవత్సరానికి 5.9 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. అయితే గడువు దాటిన రిటర్నులు దాఖలు చేసే అవకాశం పూర్తిగా ముగిసిపోలేదు. ఇంకా ఆలస్య రుసుము చెల్లించి డిసెంబర్ 31 వరకు కూడా బిలీటెడ్ రిటర్నులు సమర్పించవచ్చు. ఎవరు ITR 1, ITR 2 దాఖలు చేయాలి, గడువు మిస్ అయితే ఎంత ఫీజు చెల్లించాలి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. ఐటీఆర్ గడువు ముగిసినా కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వార్షిక ఆదాయం 5 లక్షల వరకు ఉన్నవారు 1000 రూపాయల అలసత్య రూపం అంటే ఫైన్ తో పాటు లేట్ ఫీజుతో పాటు 5 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారు 5000 వరకు ఆలస్య రుసుము అంటే లేట్ ఫీజు 5000 వరకు కూడా డిసెంబర్ 31లోగా ఇక్కడ బిలేటెడ్ రిటర్న్లన్నింటినీ కూడా దాఖలు చేసుకోవచ్చు. అయితే ఆలస్యం చేస్తే జరిమానాతో పాటు కొన్ని పన్ను ప్రయోజనాలు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉండడంతో వీలైనంత త్వరగా రిటర్న్ దాఖలు చేయడం మంచిదని పన్ను నిపుణులు అయితే సూచిస్తున్నారు.